నా చిన్నప్పుడు ఎదురైన ఒక సంఘటన గురించి ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పటికి నాకు మోషన్ వస్తే నాకు భయమవుతుంది నాకు. అదే బాత్రూమ్ వస్తే. నేను దేనికైనా సరే ఆగుతా గానీ అదొస్తే మాత్రము నాకు చాలా అంటే చాలా భయమవుతుంది నాకు. దాన్ని కాల్ చేసినంత వరకు నాకు అదొక పెద్ద టాస్క్ అది. ఎందుకంటే దానికొక రీజన్ ఉంది. ఓసారి ఏమైందంటే నా చిన్నప్పుడు ఓ పెళ్ళికెళ్ళాను. ఆహ్, అంటే అంటే మరీ అంత చిన్నగా ఏం లేను. ఉండొచ్చు ఒక 13, 14 ఏళ్ళు ఉండొచ్చు. ఆ! ఉండొచ్చు. 13 ఏళ్ళైతే పక్కుండొచ్చు. అయితే ఒక విలేజ్‌లో ఒక పెళ్ళికెళ్ళాము. అప్పుడేంది ఇప్పుడంటే అంతా ఏసీ బస్సులు, ఆర్టీసీ బస్సులు కడుతున్నారు. అప్పుడు అట్లా ఉండకపోవు. డీసీఎంలు, లారీలు అవి ఇవి కడుతుండ్రి. పక్క సైడ్ పోడితే టైర్ల పైకెళ్ళి కాలు పెట్టి ఎక్కాలి. మొత్తం సైడ్ పోడితే అంతా జనాలు నిలబడుతుండ్రి. మధ్యలో లేడీస్ కూర్చుంటుండ్రి, పిల్లలు కూర్చుంటుండ్రి. కానీ అది ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అది వేరే అనుకో, అది వేరే లెవెల్ గానీ. అయితే ఓ పెళ్ళికెళ్ళాము. అక్కడ నాన్ వెజ్జే పెట్టిర్రు అనుకుంటా. నాన్ వెజ్జా? పప్పన్నమా? పప్పన్నం. నాన్ వెజ్ ఏం కాదు. పప్పన్నం పెట్టిర్రు. బాగా ఆకలి మీద ఉన్నాము. ఏడవైనా మనకు ఆ పెళ్ళి ఎప్పుడైనా కానీ ముందు ఏడన్నం పెడతారా అని చూడాలి. ఫస్ట్ ఎప్పుడు అన్నం పెడతారా, ఏం కథరా అని చూడాలి. బాగా ఆకలి అవుతున్నది. మొత్తం మీద అక్కడిక్కడ పెళ్ళి అయిపోయింది. వచ్చేటప్పుడు జాగా దొరకలేదు లారీలా. నాదేందంటే ప్లాను, తొందరగా పెళ్ళి అయిపోతే ముందు డ్రైవర్ పక్కన కొద్దిగా ఆయనతో కొద్దిగా మచ్చిక చేసుకొని కొద్దిగా ఆయన పక్కన కూర్చుని ఉంటే కొద్దిగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి నాకు ప్లానింగ్. సరే అని చెప్పి అటు ఇటు భోజనం చేసుకున్నాము. పెళ్ళి కాలేదు, పెళ్ళి కాకముందే భోజనాలు పెట్టిండ్రు, తినేసినాము, అంతా అయిపోయింది. అట్లా తిరుగుతున్నాము. ఒక గంట 2 గంటల సేపు ఫ్రెండ్స్ ఏమో ఎక్కడికి తిరిగినా అంతా అయిపోయింది. ఆ రోజు రైస్ ఎక్కువ వండినరో మరి ఏం కథనో, మళ్ళీ 2-3 గంటల తర్వాత మళ్ళీ అంతా అన్నం వేస్ట్ అయిపోతా అంటే సరే అని చెప్పి మళ్ళీ ఇంకోసారి పెట్టిండ్రు. అది చేసిన పొరపాటు ఏం కథనో ఏమో మరి నాకు అది అర్థం కాలేదు నాకు. సరే అని చెప్పి మళ్ళీ ఇంటికి పోతే ఎందుకు ఇక, సరే డైరెక్ట్ ఇంటికి పోయి వండుకోవచ్చు అన్నట్టు మళ్ళీ తిన్నా. అది చేసింది ఇంత మిస్టేక్ అయిపోయినట్టుంది అది. సరే అని చెప్పి మంచి కడుపు నుండి అన్నం తిన్నాక ఏం టెన్షన్ లేదు. ఇక పోయి డ్రైవర్ పక్కన కూర్చుంటే ఇక మనకు సీట్ బాధ ఉండదు, ఏం బాధ ఉండదు. ఎనుకున్నోడు గుద్దుకొని ఏం కానీ మనకు సంబంధం లేదు అనుకొని లారీలకు ఎవరు ఎక్కక ముందు పోయి కూర్చున్నా. డ్రైవర్ పక్క సీట్లో పోయి ఆ డ్రైవర్ అంకుల్తో చెప్పిన, అంకుల్ నాకు వచ్చినప్పుడే జాగా దొరకలేదు, నేను పక్క కూర్చుంటా అంటే సరే కూర్చోపో అన్నాడు. ఎవరు ఎక్కక ముందు పోయి కూర్చున్నా జాగా అవుతుందని. మొత్తం మీద అటు ఇటుగా జనాలు ఎక్కుతున్నారు, అంతా అయిపోయింది. దళిద్రం సల్ల బతుక. ఎవరెక్కక ముందు నాకు బాత్రూమ్ రాలేదు. అందరికీ అది వెళ్ళే టైంలో కడుపులో గుడగుడ అంటుంది. వామ్మో ఇదేం కదరా నాయన అని చెప్పి ఆల్రెడీ ఎక్కి పోని అంటున్నారు. వెనక చెక్ వేసేసిండ్రు, అంత అయిపోయింది. ఇక పోని అందరు వచ్చేసిండ్రు, ఎక్కిండ్రు. ఇక పోయేదే ఉందని చెప్పి అంటున్నారు. నేను సగం ముఖం పెట్టుకొని కూర్చున్నా. అని అమ్మ ఏం చేయాలి, ఎట్లా చేయాలి అబ్బా అనుకొని ఏం కాదు దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్లు అంటే మా ఊరు పోవాల్సింది ఒక 20, అదొక 40, 60 కిలోమీటర్లు. 60 కిలోమీటర్లు నేను ఇప్పుడు ఎట్లా ఆపుకోవాలి, ఏం కథ అని చెప్పి అనుకుంటున్నా. ఏదైనా పక్కకు ఆపుదామంటే వెనక అంతా లేడీస్ ఉన్నారు, ఎవరెవరు అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏమన్నా నీ బాత్రూమ్ కోసం ఏమంతా బండి ఆపాలని చెప్పి అనుకుంటారా, ఏంది ఏం కథ అని చెప్పి అనిపించింది. అది ఏం చేయాలి అబ్బా, అట్లా ఒక 20 కిలోమీటర్లు ఆగిన. 20 కిలోమీటర్లు ఆగినాక వేరే వాళ్ళు ఎవరో చుట్టాలు ఒక బస్ స్టాండ్లో దింపేది ఉన్నది వాళ్ళని. ఆ బస్ స్టాండ్లో దింపనికే లారీ డ్రైవర్ ఆపిండు లారీని. నేను దిగుతున్నా, నువ్వేడికిరా అంటే లేదు ఎంట ఎక్కితే నాకు ముందర కంఫర్ట్ లేదని చెప్పి దిగితే ఎనుకున్నారు కూడా నువ్వేం దిగినారా నువ్వు అది అని చెప్పి అంటున్నారు. నాకేందంటే వాళ్ళని బస్ ఎక్కించే గ్యాప్లో ఏదైనా చెట్టు సందులకు ఏదైనా పోయి ఈ అమ్మ ఏదైనా చేద్దామని చెప్పి నాకున్నది. ఇట్లా కాదని చెప్పి ఇక ఎక్కువ అని చెప్పి మళ్ళీ అన్నారు. అమ్మ నా బాధ మీకేం తెలుసురా, నా జాగ్రత్త మీకుంటా, మీకు అర్థమవుతుందిరా అని చెప్పి అనుకొని మళ్ళీ ఎక్కినా వెనక నిలబడ్డా. అమ్మ 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 సావ చంపుతున్నది. ఎప్పుడు వస్తుందా అంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఏమో ఏదో గెలుకుతున్నారు, నాకు ఇరిటేట్ అయిపోతున్నా. మొత్తం ఒక నరకం అనిపించింది. ఎట్లా అంటే ఇక మొత్తం ఇక లాగున పడిపోతుందిరా అని చెప్పి అన్నట్టు అనిపిస్తుంది. అయిపోయింది ఇక నీ పని అయిపోయింది, వీళ్ళందరూ ఇంతమందిని ఇజ్జత్ కథం రా నీది అని చెప్పి అన్నంట అదైపోయింది. అయితే మొత్తం మీద షాద్నగర్ వచ్చినాక అక్కడ ఎందుకో ఎవరికో దాహం అయితే షాప్ దగ్గర ఆపినరు. ఏడుకైతే అని చెప్పి అక్కడ మళ్ళీ దిగి
రోడ్డు మీద ఇట్ట గట్టిగా కాలు దగ్గర పెట్టుకొని నిలబడ్డా. వాళ్ళు నీళ్ళ బాటిల్ తెచ్చుకున్నారు. పోన్రా అక్కడ జల్దీ ఓనరా, పోన్రా అక్కడ ఓనరా, అక్కడ గాలవాడి ఉండరా అని చెప్పి నేను అనుకుంటున్నా మనసులో. వాళ్ళు అందరూ వాటర్ బాటిల్ కొయినోడు వచ్చిండు, ఎక్కిండు. రావారా ఎక్కరా ఎక్కరా అంటే రానరా పోన్రా అని నేను అంటున్నా. ఆగాగు పిల్లాడు ఎక్కలేడు అని చెప్పి వేరే వాళ్ళు అంటున్నారు పోయే బండిని. మళ్ళీ ఆపినరు. మళ్ళీ ఆపితే నేను అరే నాకు పని ఉన్నదిరా, అయ్యాడ మాకు చుట్టాలు ఉన్నారు ఇడా, నేను రాను నాకు పని ఉన్నది మీరు ఓన్ అని చెప్పిన. పోయినాక అది బండి పోయినాక ఇట్లా రోడ్ సైడ్లో ఇట్లా కొద్దిగా చీకటి, అప్పటికి బాగానే టైం అవుతుంది, 8:30 9 కానీ వస్తుంది. రోడ్ పక్కకు ఒక చెట్లలాగా ఉంటే ఆ షాపుల్ని 2-3 వాటర్ ప్యాకెట్లు ఏమో తీసుకున్నా, ఆ పక్కకే చెట్లని కానీ చేసిన. హైలైట్ ఏంటంటే ఇంత బాధలు పోయినా కదా, ఈ అమ్మాయి ఎంత కడుపు సాప్ అవుతుందని పోతే ఆ సాప్ అయిందేమో అమ్మ చిన్నపిల్లలు పోయినట్టు కూడా పోలేదు. నాకు అదే బాధ నాకు ఇప్పటికీ. ఎంత అంటారు అమ్మ 2-3 రోజుల స్టాక్ ఉందేమో, మొత్తం కడుపు సాప్ అవుతామని చెప్పి అన్నంత బిల్డప్ ఇచ్చింది. అది లాస్ట్కి చిన్నపిల్లాడు పోయినంత కూడా పోలేదు చూడు. నాకు అది బాగా కోపం వచ్చేసింది నాకు. ఇక అప్పటి నుంచి నాకు ఎందుకో మోషన్ అంటే నాకు భయం. నాకు ఏం వచ్చినా సరే కానీ ఆ మోషన్ వస్తే మాత్రం నాకు మొత్తం ఆ రోజులు గుర్తుకొచ్చేస్తాయి నాకు. ఇక కొందరికి ఉంటుంది కదా ఏదో ఒక వీక్నెస్, కానీ ఏదేమైనా సరే అప్పటి అనుభవాలు అవన్నీ అవి ఒకసారి తలుచుకుంటే అంత నవ్వొస్తుంది ఒకసారి. నాలాగ ఇట్లా ఎవరు కాకుండా ఉండొచ్చు, అంటే అది చిన్న వయసు కదా అయి ఉంటుంది, కానీ అప్పుడు మనము ఆ టైంలో మనకు అది బాధలాగా అనిపించింది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే మనకు నవ్వు వస్తుంది. ఓ రకమైన మళ్ళీ ఆ రోజులకు మనము వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మనకు. అది పరిస్థితి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పింది మీకు ఏ విధంగా అనిపించిందో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.